హాయ్ అండి, హలో అండి. మేమైతే మా ఊరికి వెళ్తున్నారు. మాదైతే పల్లెటూరే. చూడండి, మా ఇంటి దగ్గర దాకా వెళ్ళినాం. మా ఊరెమ్మడే చెరువు ఉంది. చెరువు కూడా మా ఇంటి పక్కకే ఉంటుంది. చూడండి, మా పొలం కాడికి చిలక కాడికి అయితే వచ్చినాం. చూడండి, మా బావి, మోటార్ బావి అది నీళ్ళు అయితే ఫుల్గా మీదనే ఉంటాయి. యాసింగ్ పంట అయితే సూపర్ పండుతుంది. మొక్కజొన్నలు అయితే ఇదైతే మా చిలుక, అదంతా మా చిలుక. చూడండి, అన్ని చిలుక చుట్టూ తాడి చెట్లే ఉంటాయి. మా మామ అయితే తాడి చెట్లు పెట్టిండు, చిలుక చుట్టూ ఉంటాయి. చూడండి, మీరు చూడండి, మొత్తం చిలుక చుట్టూ తాడి చెట్లే ఉంటాయి. మా మామ అయితే చిలుక చుట్టూ తాడి చెట్లు అయితే పెట్టిండు. మాకైతే ఎప్పటికీ తాటికాయలు పడుతుంది. ఈ చేనంతా మాదే. చూడండి, ఈ చిలుకలన్నీ మాయే. అవి ఒక్కడ మాత్రం మీదికి ఒకటి అయితే మా మధ్య వాళ్ళది. ఇక చూడండి, బావిలో నీళ్ళు ఎట్లా మీదికి ఉంటాయో బావి ఎక్కడ ఉన్న మధ్యలో ఉంటుంది. చిలకల మధ్యలో ఉంటుంది బావి. ఫుల్ నీళ్ళు అయితే ఉంటుంది. యాసింగ్ వానకాలం 2 పంటలు అయితే సూపర్గా పండించుకుంటారు. లంబడోళ్ళకి ఇచ్చినాం మేమైతే కవులకు. చూడండి, మస్తు పండిస్తారని అయితే అందరు అంటున్నారు మాతోటి. మీరు పండించుకోపోయిండ్రు, వాళ్ళు మస్తు పండిస్తారంటే మనకి ఎక్కడ వీలవుతుంది. పాపం పండేటోళ్ళ మీద మనం ఎందుకు ఏడవాలి? వాళ్ళు పండించుకోవాలి. వాళ్ళ పిల్ల పాపలతోటి చల్లగా ఉండాలి కదా వాళ్ళు కూడా. వాళ్ళ మీద మనం మెడుకుడు ఎందుకు? అక్కడ మా మరిది వాళ్ళకైతే కలవచ్చిండ్రు లంబడోళ్ళు. ఈ చేను అయితే మాదే, అటుపక్క మా మరిది వాళ్ళది. చూడండి, మస్తు ఉన్నది. పత్తి చేను మాత్రం బాగుంది. బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను దేవుణ్ణి. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టం చేసుకుంటేనే ఏ పంట అయినా పండుతుంది. వాళ్ళ మీద ఇంకొకరు ఏడు వేసే అవకాశం రావద్దు, అనద్దు కూడా. లెక్క అయితే వాళ్ళు బాగుంటారని మనం ఏడిస్తే మనకు దేవుడు ఏదో ఒక రూపంగా వాళ్ళైతే ఏడిపై చూపిస్తాడు. అట్లా ఏడవకూడదు ఎవరి మీద. ఎవరికి ఉండేది వాళ్ళకే ఉంటుంది. ఎవరికి ఎంత ఉండాలనో అంతవరకే ఆ దేవుడు ఇస్తాడు. మనకు లేనిది రాదు, వచ్చింది మాత్రం పోదు. నేను అదే అయితే నమ్ముతాను. పత్తి అయితే సూపర్ ఉన్నది. సూపర్గా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటాను. పాపం వాళ్ళు భార్య భర్తలు తెల్లారు లేస్తే చిలకలనే ఉంటారు. మంచిగా పండించుకుంటారు. పండించుకునే వాళ్ళకి మాత్రం మంచిగా పండాలని దేవుణ్ణి కోరుకుంటాను. అది చూడండి, చెట్లు మొత్తం నేను ఎక్కడ చూస్తే అక్కడ చెట్లు చూడు, తాడి చెట్లు. మస్తు కళ్ళు అయితే పారుతుంది. ఇక లంబడోళ్ళు అయితే మా మరిది వాళ్ళకి కలవచ్చిళ్ళు. వాళ్ళు మేమైతే మంచి అక్క చెల్లెళ్ళలాగా కలిసి ఉంటాం. మా బావి పక్కకే వీళ్ళ తండ. మంచిగా కలిసి ఉంటాం. అక్క చెల్లె అత్తమ్మ అని అయితే పిలుచుకుంటాం. వాళ్ళు లంబడోళ్ళని అయితే మేము అస్సలు తక్కువ చూపు అయితే వాళ్ళని చూడము. అందరం మనుషులమే, కాకపోతే తక్కువ జాతి ఎక్కువ జాతి అని అలా అస్సలు రాకూడదు. అది తప్పు, చాలా తప్పు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. ఇక మా మరిది వాళ్ళకి కలవచ్చులు కాబట్టి అన్నం అయితే తింటున్నారు. కుసక్క కుసమ్మంలో వీడేది ఏం లెక్క, వీడియోలు పెట్టు అని అయితే వాళ్ళు అన్నారు. అంటే తీస్తా తీయ అని అయితే నేను తీసిన. నేనైతే ఒక సాంగ్ వాళ్ళది అయితే పెడితే బాగున్నది అక్క, బాగున్నది, ఇంకోటి పెట్టక్క అనేది వాళ్ళు అన్నారు. అంటే మాత్రం ఇది చేసి ఉన్నది కదా అని అయితే నేను మళ్ళీ పెడుతున్నా. చూడండి, అందరం మనసులో వల్ల తక్కువ అసలు చూడద్దు ఎప్పుడే. కానీ నా ఛానల్ అయితే అందరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను ముందుకైతే తీసుకెళ్ళండి ప్లీజ్.